మిత్రులారా, ఇంతకుముందు వీడియో పెట్టాను కదా, ఎస్జిటి డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అని. అందులో ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి కవర్ చేయలేదు. ఎందుకు అని అంటే నాకు అప్పటికల్లా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో నేను అందుకే వీడియో చేయలేదు వాటిపైన. యాజ్ వెల్ యాజ్ మన ఫిజికలీ ఛాలెంజ్డ్ బ్రదర్స్ కట్ ఆఫ్ కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళ డేటా కూడా నాకు రాలేదు. సో నేను వీడియో చేశానంటే అక్యురేట్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ నుంచి, తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి, ఆస్పిరెంట్స్ నుంచి, ఇలా రకరకాల సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే కట్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో నాకు ఇప్పటికీ కూడా ఆ డిస్ట్రిక్ట్స్ అండ్ పిహెచ్ కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ప్రాపర్గా రాలేదు, కాబట్టి నేను వీడియో చేయలేను. సో మిత్రులు ఇది గమనించాలి. అది కంప్లీట్లీ నా ప్రిడిక్షన్ మాత్రమే. అంటే నేను వేరియస్ రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అనాలిసిస్ చేసి మీ ముందు ఉంచాను. సో ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి ఈ ఫిగర్స్ మారుతూ ఉంటుంది. సో అప్పుడు మనం అఫీషియల్గా అది కన్సిడర్ చేసి దాన్ని ఫైనల్గా మనం భావించాలి ఫ్రెండ్స్. అండ్ ఆ ఫిగర్కి మన మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పేసి మిత్రులు ఎవ్వరూ బాధపడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఆ మిత్రుల నిజానికి మనం అందరం ఎలిజిబులే జాబ్స్. ఎవరైతే బీఎడ్ ఆర్ డిఎడ్ విత్ టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ టు బీ అపాయింటెడ్ యాజ్ అ టీచర్స్. బట్ మనకు అక్కడ వేకెన్సీస్ అనే ఒక్క పారామీటర్ మనల్ని డిసైడ్ చేస్తుంది. అంటే తక్కువ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, సో తక్కువ మందిని తీసుకుంటారు. ఎక్కువ వేకెన్సీస్ ఉంటే ఎక్కువ మందిని తీసుకుంటారు. అంటే మనం ఎలిజిబిలిటీ ఉంది, కానీ అక్కడ వేకెన్సీస్ బట్టి మనం ముందున్నామా, మనం వెనకాల ఉన్నామా, అంటే మనకు వచ్చిన మార్క్స్ని బట్టి ఆ వేకెన్సీస్లో మనం రీచ్ అవుతున్నామా అవ్వట్లేదా అని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. అండ్ ఒకవేళ మనం ఈ డిఎస్సిలో జాబ్ రాకపోయినా కూడా మనం దానికి ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ టైం మనం డిఎస్సి రాసేటప్పుడు ఇప్పుడు మనం ఏ ఏరియాలో అయితే మనం లాగిన్ అయ్యామో, అంటే వెనుకబడ్డాము, అంటే మ్యాథ్స్, ఇంగ్లీష్ అలాంటి కొన్ని డిఫికల్టీ ఏరియాస్ ఉంటాయి కదా. సో ఏ ఏరియాలో అయితే మనం వెనుకబడ్డామంటే తక్కువ మార్కులు వచ్చాయో నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు వాటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేయాలి. సో చేస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ డిఎస్సిలో మనం వాటిలో మ్యాక్సిమం స్కోరు చేయగలుగుతాం. అప్పుడు కంపల్సరీగా మనం డిఎస్సిలో సెలెక్ట్ కాకపోవడం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇక వీడియో విషయానికి వస్తే మనం ప్రైమరీకి చూసాం కదా, మొత్తం మనకు అన్ని షిఫ్ట్లు అన్ని సబ్జెక్ట్స్ కలిపి చూస్తే కనుక మొత్తం 89 మనకి క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ చూడొచ్చు. సో 89 క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ మనం తరువుగా చూసి వాటికి ఒక సొల్యూషన్ చేసి డిస్కస్ చేయాలంటే కొంచెం లెంతీ ప్రాసెస్, కొంచెం డిఫికల్టీ ప్రాసెస్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ చదివి దానిలో మనం మిస్టేక్ ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ విత్ ప్రూఫ్ మనం ఇవ్వాలి. కాబట్టి కొంచెం అది ఇబ్బందికరమైన విషయమే. అంటే టైం తీసుకుంటుంది, బట్ మనకున్న ఈ తక్కువ టైం, ఈ లిమిటెడ్ టైంలో చేయాలంటే కొంచెం కష్టమైన పనే. కాబట్టి నేను ఏం చేశానంటే కామన్గా ఈ అన్నిటికీ యూజ్ అయ్యే కొన్ని పాయింట్స్ రాశాను. ఈ 89 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా వితికి, వాటికి అన్నిటికీ కామన్గా అప్లై అయ్యే కొన్ని పాయింట్స్ చేశాను. మేబీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం మీ ముందు ఉంచాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో వాటి గురించి నేను డిస్కస్ చేశాను ఇక్కడ. సో ఈ సందర్భంగా నేను నోటిఫికేషన్ మనకు ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఫైలు. సో అది ఓపెన్ చేసి జస్ట్ పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇంత సబ్జెక్ట్ చూస్తే కనుక లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి 1 to 4 మనకు అందరికీ తెలిసిందే, బట్ నా ఎక్స్ప్లెనేషన్కి ఇది బేసిక్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇందులో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నావో అక్కడ రాంగ్ అయ్యే ప్రాబిలిటీ చాలా తక్కువ. ఎందుకంటే మ్యాక్సిమము అక్కడ కాన్ఫ్లిక్ట్గా అంటే కాన్ఫ్లిక్ట్ని ఇచ్చే వాళ్ళ క్వశ్చన్ ఇవ్వరు. సో మనకి దాని ఆన్సర్ కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, గూగుల్ చేసి ఇంకా వేరే సోర్సెస్ నుంచి కూడా మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కనుక్కోవచ్చు ఆ క్వశ్చన్కి. కాబట్టి మనం ఇక్కడ ఈ పార్ట్ 1 పైన ఆబ్జెక్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు రాంగ్ ఇవ్వరు కాబట్టి. సో పార్ట్ 1ని మనం కొంచెం ఇగ్నోర్ చేయొచ్చు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ సెకండ్ పార్ట్ 2 అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ కొంచెం మనకు స్కోప్ ఉంటుంది. మనకి క్వశ్చన్ వేస్తారు కదా ఈ అంశం పైన, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. అది మల్టీ డైమెన్షన్ ఆన్సర్స్ కూడా ఉండొచ్చు జనరల్గా. ఇప్పుడు ఫిలాసఫీ మనకి ఎలాగైతే ఒక క్వశ్చన్కి 2-3 ఆన్సర్స్ సిమిలర్గా అనిపిస్తావో, సో అట్లానే ఇక్కడ మనకి ఈ పార్ట్ 2లో కూడా మనం మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఏదైతే క్వశ్చన్ డౌట్ఫుల్ అని అనిపిస్తుందో దానికి సంబంధించిన మ్యాటర్ని మనకు ప్రిస్క్రైబ్ చేసిన తెలుగు అకాడమిక్ బుక్లో వెతికి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూసుకొని దాన్ని ఆ పేజ్ నెంబర్ అండ్ ఆ తెలుగు అకాడమీ ఇయర్ ఆఫ్ ఎడిషన్ ఈ 2 కూడా మనం రాసి పెట్టుకుని ఆబ్జెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ రిఫరెన్స్లో ఆ ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ పేజ్ నెంబర్ ఇచ్చేసి తెలుగు అకాడమీ సో ఎడిషన్ అని చెప్పి మెన్షన్ చేసామనుకోండి, వాళ్ళు దాన్ని తరోగా స్టడీ చేస్తారు. ఎక్స్పర్ట్స్ తరోగా స్టడీ చేసి మనం వెయిట్ చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ కొంచెం రిలవెంట్గా ఉందని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అని అంటే 1 and 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్, అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఒక క్వశ్చనే కొంచెం పిల్లల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇచ్చారు అన్నప్పుడు క్వశ్చన్ డిలీట్ చేస్తారు. అప్పుడు క్వశ్చన్ డిలీట్ చేసినప్పుడు ఏంటి, మనకు అందరికీ మార్క్స్ యాడ్ అవుతుంది.
సో అదొకటి. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనం ఇదొక ఏరియా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము క్వశ్చన్స్ విత్ మల్టిపుల్ ఆన్సర్స్ ఉండడానికి. ఇంకా నెక్స్ట్ పార్ట్ 3 క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ, అంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో దీనిలో కూడా కొన్ని మనం అంటే ఆల్రెడీ కొంతమంది పిల్లలు చెప్పారు. సో షిఫ్ట్లో సైకాలజీ సరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ తప్పిచ్చారు అని చెప్పారు. సో ఇది కూడా మనం తెలుగు టెక్స్ట్ బుక్లో మనం ఏదైతే షిఫ్ట్లో అంటే మనం అటెండ్ అయ్యామో ఆ సైకాలజీ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని సో క్వశ్చన్ టు క్వశ్చన్ అంటే ఏ క్వశ్చన్ వదలకుండా, ఈవెన్ అది వెళ్ళని క్వశ్చన్ అయినా వెళ్ళని ఆన్సర్ అయినా కూడా మనం పెట్టిన ఆప్షన్ తప్పైందని అనుకోండి. సో ఆ తప్పైనప్పుడు మనకు ప్రూఫ్ ఉంది టెక్స్ట్ బుక్లో మన ఆప్షన్ కరెక్ట్ అని చూపించే ప్రూఫ్ అన్నప్పుడు అప్పుడు కంపల్సరీగా ఆ క్వశ్చన్ ఆన్సర్ని విత్ పేజ్ నెంబర్ మనం రాసి పెట్టుకోవాలి. అట్లా మనం ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ నుంచి ఏవైతే క్వశ్చన్స్ పడ్డాయో ఎగ్జామ్లో ఒక్కొక్క క్వశ్చన్ ప్రతి క్వశ్చన్ చదువుకుంటూ వెళ్ళాలి. చదువుతూ క్లియర్ కట్గా మన టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మ్యాచ్ అయిందా చూసుకోవాలి. అట్లా క్వశ్చన్ టు క్వశ్చన్ ఆ టెక్స్ట్ బుక్లో ఉందా, దానికి ఈ కీలో ఇచ్చిన ఆన్సర్ మ్యాచ్ అవుతుందా, అట్లా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో అది కరెక్ట్ అయ్యింది, కీలో తప్పన్నాడు అనుకోండి, ఇంకా దానికి సంబంధించిన దాకా మీకు చెప్పాను కదా విత్ పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ ఎడిషన్ అది రాసి దాని ఒక ఇమేజ్ తీసి ఆప్షన్లో మనం అప్లోడ్ చేస్తే చాలు. ఇది సైకాలజీ. ఇక్కడ కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని మిస్టేక్స్ ఇవ్వడానికి, అది క్వశ్చన్లో కావచ్చు లేదా ఆప్షన్స్లో కావచ్చు. మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ క్వశ్చన్ అయితే రాంగ్ ఏమి ఇవ్వరు, ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఫైట్ చేయొచ్చు. ఏబీ కరెక్ట్, బీసీ కరెక్ట్ ఉన్నప్పుడు ఓన్లీ ఏ కరెక్ట్ ఆర్ ఓన్లీ బీ కరెక్ట్ అని ఇచ్చినప్పుడు ఆ కేసెస్లో. సో ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ అండ్ మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. ఇంకా ఇది ఏ సబ్జెక్టు వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కాబట్టి, అంటే మనం కొద్ది గొప్ప మనం ఎక్స్పర్ట్ అయి ఉంటాం మన సబ్జెక్ట్లో. సో అయినా కూడా మనం ఆ ఇచ్చిన క్వశ్చన్కి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన అక్కీలో ఉన్న ఆన్సర్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకున్నాం అనుకున్నాం. ఇక్కడ ఏ మిస్టేక్ లేదు అని అనుకున్నప్పుడు ఇంకా మనం ఇచ్చిన ఆప్షన్ తప్పైందని అనుకోండి, స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అట్లా మనం ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్ టు ఆన్సర్ అన్ని క్లియర్ కట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు అందరికీ తెలుసు, బట్ నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయాలనుకుంటున్నాను. 0.1% వేరియేషన్ తోటి చాలామంది జాబ్స్ కోల్పోయారు. ఓకేనా, 99 నుంచి ఇప్పుడు 2025 వరకు నేను అనాలిసిస్ చేశాను. నేను వెన్ ఐ వాజ్ ఇన్ 2006 డిఎస్సి, ఐ మేస్డ్ డిఎస్సి విత్ 0.5. సో అట్లా చాలామంది పిల్లలు, చాలామంది ఆస్పిరెంట్స్ కూడా 0.1 ఆ వేరియేషన్ తోటి టెట్ వేరియేషన్ మార్క్స్ అవ్వచ్చు, లేదా ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అవ్వచ్చు, ఇట్లా రకరకాల కారణాలు అవ్వచ్చు. సో మనకి 0.1% మార్క్స్ కూడా మన జాబ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం ఎందుకు వదిలిపెట్టాలి క్వశ్చన్? అక్కడ క్వశ్చన్లో కానీ ఆప్షన్స్లో కానీ అంబిగ్విటీ ఉందని అనుకోండి, మనం దాన్ని ఎందుకు అట్లా వదిలిపెట్టాలి? మనం అంత ప్రయత్నం మనం ఏంటి, ప్రూఫ్ తోటి మనం వాళ్ళ ముందు తీసుకెళ్ళే ఆన్సర్. కాబట్టి ప్రతి క్వశ్చన్ సబ్జెక్ట్లో ఏది వదలకుండా కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు కదా, అప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఏబీ కరెక్ట్, బీసీ కరెక్ట్ లేదా ఏడీ కరెక్ట్, ఇట్లా కొన్ని కాంబినేషన్లో ఆన్సర్ ఇస్తారు. అక్కడ మనం పట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ మల్టిపుల్ ఆన్సర్స్ అక్కడ ఉంటే కనుక. సో అది మనం చూడొచ్చు. అది కంటెంట్ సంబంధం. అండ్ మెథడాలజీలో చూస్తే మెథడాలజీ కూడా మనకి ఇక్కడ కొన్ని ఉంటాయి, కామన్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా, అంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ తీసుకున్నామని అనుకోండి, ఇంట్రడక్షన్ అని ఉంటుంది కదా, అంటే సైంటిస్ట్ డెఫినేషన్లు అంటే వాళ్ళు చెప్పిన డెఫినేషను, తర్వాత వాళ్ళు రాసిన బుక్స్, ఇలా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన దానిపైన కూడా ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా రాంగ్ ఆన్సర్ ఇస్తే కనుక అక్కడ కూడా మనం ఫైట్ చేసే స్కోప్ ఉంటుంది. అట్లా సో ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ లెసన్ వరకు, అంటే ఎవాల్యుయేషన్ లెసన్ వరకు కూడా. సో ఇది కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసి అంటే ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన కీలో చూసుకోవాలి. 100% మనకు టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఇచ్చిన కీనే ఉంది అని అంటే దెన్ నెక్స్ట్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవాలి. అట్లా క్వశ్చన్ టు ఆన్సర్ ప్రతి ఆన్సర్ మనం తర్వాత చెక్ చేసుకొని ఇక్కడ మనం ఫైట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది మెథడాలజీలో కూడా. దెన్ స్కూలిస్ట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో దీనిలో కూడా మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, జీకే, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. ఇందులో మనకి కంటెంట్ చూస్తే అందులో ఏమైనా క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చాడా ఏంటి అని చెప్పేసి అక్కడ కొంచెం మనకి అంబిగ్విటీ అనిపించినా కూడా ఫైట్ చేసి తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ ఏరియాలో కూడా. ఓకేనా, ఇది మనకి స్కూలర్స్. నెక్స్ట్ ఎస్జిటి, సెకండరీ గ్రేడ్ టీచర్. సో దీనిలో ఇందాకనే అన్నట్టుగా పార్ట్ 1 ఇక్కడ మనం వాళ్ళు ఆన్సర్స్ తప్పించే స్కోప్ అయితే ఏమి ఉండదు. ఓకేనా, దెన్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, 5, 6,
7, 8 ఇవన్నీ కూడా మనకి కంటెంట్ విత్ దేర్ ఫాలోడ్ మెథడాలజీ, విత్ దేర్ రెస్పెక్టివ్ మెథడాలజీ పైన క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కూడా మనం ప్రతి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేసిన ప్రతి క్వశ్చన్ని మళ్ళీ ఒకటికి 2 సార్లు చదివి టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ దెన్ వాళ్ళు ఇచ్చిన కీ కరెక్టా కదా చూసుకొని ఇన్ కేసు మనం ఇచ్చిన ఆప్షను కరెక్టే బట్ కీలో తప్పించారు అనుకున్నప్పుడు ఇక్కడ ప్రూఫ్ మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అట్లాగా మోస్ట్లీ ఫ్రెండ్స్ మెథడాలజీలో మనకి మల్టిపుల్ ఆన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఏమంటాం మన క్వశ్చన్ కూడా కొంచెం రాంగ్ పర్సెప్షన్లో ఇచ్చే, అంటే ఆన్సర్ మనం ఒకటి అనుకుంటాము బట్ క్వశ్చన్ దానికి రిలవెంట్గా ఉంటుంది, ఆ వైస్ వర్స. అట్లా కొంచెం స్కోప్ ఉంటుంది మనకు మెథడాలజీలో క్వశ్చన్స్ వాళ్ళు రాంగ్ ఇవ్వడానికి. కాబట్టి అక్కడ కూడా మనం 1-2 సార్లు చెక్ చేసుకొని మనకేమైనా అంబిగ్విటీ డౌట్ అని అనిపిస్తే ఆ తెలుగు అకాడమీ బుక్లో ఎక్కడైతే ఉందో ఆ క్వశ్చన్ ఆ కంటెంట్ దెన్ రాసుకొని వాళ్ళకి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఫ్రెండ్స్. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా జీకే ఇక్కడ మనకు ఏం స్కోప్ లేదు. ఆ తర్వాత దెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ దీనిలో కూడా డిఎడ్ విత్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఐఈడి దీంట్లో కూడా మనకి పార్ట్ 1లో ప్రాబ్లం ఏమీ లేదు. అంటే దీనిలో పార్ట్ 1లో ఎడ్యుకేషన్ అని ఉంది కదా, సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇక్కడ కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్ పేపర్లో. దెన్ పార్ట్ 3 దెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లో కూడా సేమ్ ఇంతే, కంటెంట్ మెథడాలజీ సైకాలజీ. మెయిన్గా అంటే నా జిస్ట్ ఏంటి అని అంటే మనకి కంటెంట్ మెథడాలజీ సైకాలజీ అండ్ ఫిలాసఫీ వీటిపైన క్వశ్చన్స్ వచ్చాయి కదా, వాటిని 1-2 సార్లు చెక్ చేసుకొని మనం పెట్టిన ఆన్సర్ కరెక్ట్గా ఉందా, కరెక్ట్ ఉంటే వాళ్ళ కీలో తప్పిస్తే కనుక మనం దానికి సంబంధించిన రెఫరెన్స్ కంపల్సరీ వాళ్ళకి చెప్పి దాన్ని మనం ఆబ్జెక్షన్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఏంటంటే ఇంగ్లీష్, జనరల్గా ఇంగ్లీష్ మనకి ఫిక్స్డ్గా ఈ గ్రామర్ ఈ టెక్స్ట్ బుక్కే చదవండి అని మనకు సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. ఓకేనా. అన్లైక్ మిగతా పార్ట్స్లోనైతేనేమో తెలుగు అకాడమీ లేదా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్గా తీసుకొని మేము క్వశ్చన్ పేపర్ చేస్తాం లేదా క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనం చూడొచ్చు నోటిఫికేషన్లో. బట్ ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం అప్ టు 10th స్టాండర్డ్స్ అని ఇస్తారు. అంటే మనకు యూఎస్ ఇంగ్లీష్ ఉంటుంది, యూకే ఇంగ్లీష్ ఉంటుంది. గ్రామర్ విషయానికి వస్తే అక్కడ మనం ఏదైనా ఇంగ్లీష్లో మనకు అంటే క్వశ్చన్లో డౌట్ ఉంది అనుకున్నప్పుడు, అంటే ఫిక్స్డ్గా ఇదే ఆన్సర్ ఉంది అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు. యూఎస్ ఇంగ్లీష్లో ఒక రకమైన ఆన్సర్ కొన్నిటికి ఉంటుంది, యూకే ఇంగ్లీష్లో ఒక రకమైన ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంగ్లీష్ని కూడా తరువుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీద ఒకసారి 1-2 సార్లు క్వశ్చన్ చదువుకొని దాంట్లో మనకేమైనా సందిగ్ధత అనిపించినప్పుడు ఆన్సర్లో దానికి సంబంధించిన ప్రూఫ్ అది మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ మనకి ప్రిస్క్రైబ్ బుక్ లేదు కాబట్టి మనం ప్రూఫ్ ఇవ్వడానికి కూడా అక్కడ ఏమి ఉండదు. బట్ ఇంకా మనం జస్ట్ ఆ కింద మ్యాటర్లో ఇట్ కెన్ ఆల్సో బీ కరెక్ట్ ఆన్సర్, సో ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా మ్యాటర్ టైప్ చేసి అలా సబ్మిట్ చేస్తే ఇన్ కేసు అంటే మన వైపు మన ప్రయత్నం చేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మిస్టేక్ ఉంది లేదా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నవి అని మనం వాళ్ళకి మన వైపు నుంచి సబ్మిట్ చేసి ఇంక ఎక్స్పర్ట్స్ ఇవాల్యుయేట్ చేసి ఫైనల్గా వాళ్ళు ఏది ఇచ్చినా కూడా దాన్ని మనం ఫైనల్గా చేసుకొని మనకి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మోస్ట్లీ ఇందాక నేను అన్నట్టుగానే ఇంగ్లీష్, సైకాలజీ, ఫిలాసఫీ, దెన్ మెథడాలజీ వీటిని ఒకసారి మీ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఒకసారి మొత్తం అన్ని తరువుగా చూసుకొని ఒక ఫైనల్ కంక్లూజన్కి రండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఉన్నవి ఇప్పుడు 2-3 డేస్ సబ్మిట్ చేయడానికి. ఎందుకు మనం జస్ట్ కామ్గా అట్లా సైలెంట్గా ఉండిపోవడం, మనం కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తే ఫైటింగ్ చేసి మార్క్స్ తెచ్చే రైట్ మనది. కాబట్టి ఒకసారి మళ్ళీ క్వశ్చన్ పేపర్ చూడండి. నేను చెప్పిన ఇందాక ఈ పాయింట్స్ అన్నింటిని కూడా ఒకసారి మైండ్లో పెట్టుకొని ఒకసారి మీ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆన్సర్స్ ఇచ్చిన ఆన్సర్స్ టాలీ చేసుకుంటూ ఒకసారి ఫైనల్గా మీరు ఆబ్జెక్ట్స్ ఇవ్వండి. అంటే నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వన్స్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ మిత్రులకు కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి. ఇంకా డిఎస్సికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.